ఏపీలో కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు జూన్ నుంచి అవకాశం కల్పించనుంది. ఆ నెల నుంచి కొత్త పింఛన్లను మంజూరు చేసేందుకు సిద్ధమవుతుంది. ముందుగా వితంతువులు, దివ్యాంగులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించనుంది. ఆ తర్వాత వృద్ధాప్య పింఛన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించనుంది. జూన్ 12వ తేదీకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతుంది. దీంతో ఆ రోజు నుంచి వితంతు పింఛన్లకు మంజూరు చేయాలని భావిస్తుంది. రాష్ట్రంలో 1.53 లక్షల మంది వితంతు పింఛన్ కోసం అర్హత సాధించినట్టు ప్రభుత్వం గుర్తించింది. వీళ్ళు పింఛన్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు ప్రభుత్వం కొత్త పింఛన్ను మంజూరు చేసేందుకు రెడీ అవుతుండటంతో వారందరికీ లబ్ధి చేకూరనుంది. 1.53 లక్షల మందికి పింఛన్ను అందించాలంటే నెలకు 61 కోట్లు అవసరమవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ముందుగా వితంతులకు పింఛన్ను మంజూరు చేయనుండగా ఆ తర్వాత దివ్యాంగులకు అందించనుంది. దివ్యాంగుల కోటాలో పింఛన్ కోసం 1,00,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక మొత్తం 28 కేటగిరీలో ప్రభుత్వం పింఛన్లను మంజూరు చేస్తుంది. వీటికి దాదాపు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇక వీరందరికీ పింఛన్లను ఇవ్వాలంటే నెలకు 400 కోట్ల వరకు ఖర్చు కానుంది. అంటే ఏడాదికి 4,800 కోట్లు ఖర్చు అవుతుంది. దీంతో ప్రభుత్వం ముందుగానే అంచనాలను సిద్ధం చేసుకుని కొత్త పింఛన్లను జారీ చేయాలని చూస్తుంది. అయితే రాష్ట్రంలో 6.50 లక్షల మంది దివ్యాంగుల కోటాలో పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,00,000 మంది అనర్హులుగా ఉన్నట్లు ప్రభుత్వ విచారణలో తేలింది. దీంతో వీరి పింఛన్లను తొలగించడంపై ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది.